కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యచరతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అనుగ్రహించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. అమ్మయ్య గురువుగారు లభించారు అనే పేరుతో భగవత్ సాక్షాత్కారంలోని మొదటి భాగాన్ని మనం చదువుకుంటున్నాం. మధుర కవులే మనతోటి డైరెక్ట్గా తమ ఆత్మకథను చెప్పుకుంటున్నట్లుగా ఆచార్యులు వివరిస్తున్నారు మధుర కవుల యొక్క చరిత్రని. ఈరోజు ఇప్పుడు మనం చదువుకోబోయే వ్యాసం యొక్క శీర్షిక సౌశీల్య సౌలభ్య మాధుర్యాలు అనే పేరుతోటి. చదువుకుందామా? అయ్యా మధుర కవుల వారు, మీకేదో జ్యోతి ఆకాశంలో కనిపిస్తోందట, ఎంత ధన్యులో మీరు అంటూ ఉదయాన్నే ఇద్దరు ముగ్గురు వచ్చి నా పాదాలకి నమస్కరించేసరికి తెల్లబోయినాను నేను. దివ్య తేజస్సు నాకు కనిపిస్తోందని, నాకే కనిపిస్తోందని అప్పుడే ఇంత ప్రచారం అయిపోయిందా? అయితే అయింది, కానీ నాకు వీరెందుకు నమస్కారాలు చెయ్యాలి? అదే అడిగాను వారిని. స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత అనాథల్లా మిగిలిపోయినాం అందరము. ఆయన కరుణా కటాక్షాలు పడిన వ్యక్తులందరూ క్రమంగా కనుమరుగైపోతున్నారు. ఆ స్వామి సంకల్పం లేకుండా ఏదీ జరగదు. మీకొక దివ్య తేజస్సు ఆకాశంలో కనిపిస్తోందంటే ఆయన మీకేదో సందేశం ఇస్తున్నాడని మా అభిప్రాయం. లేకపోతే మా అందరికీ కూడా కనిపించేది కదా ఆ తేజస్సు. భగవద్ అనుగ్రహానికి పాత్రులైన మీకు దాసోహం అనడం మా స్వరూపం కదా, అందుకే నమస్కరిస్తున్నాం అన్నారు వారు. నాకేమనాలో తోచలేదు. మనందరం, మీరు నేను కూడా భగవంతున్నే ఆశ్రయించాలండి అన్నాను నెమ్మదిగా. వెంటనే వారు, అయ్యా తమకు తెలియనిదేమున్నది? సిద్ధిర్భవతి వానేతి సంశయోచ్యుత సేవినాం న సంశయోసి తద్భక్త పరిచర్యారతాత్మనాం అని కదా పెద్దల వాక్యం. అచ్యుతుణ్ణి ఆశ్రయించిన వారికి మోక్షం వస్తుందా రాదా అనేది సంశయమే. ఎందుకంటే ఆయన నిరంకుశ స్వతంత్రుడు, తను ఏదనుకుంటే దానిని జరిపేస్తాడు. అయితే ఆయన భక్తులను ఆశ్రయించిన వారికి మోక్షం తప్పనిసరిగా వస్తుంది. భగవానుడు భక్తుల మాట జవదాటడు కదా, అందుకే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అని అన్నారు. అడలిపోయినాను నేను. నన్ను ఇంకొకరు ఆశ్రయించడం ఏమిటి? నేనే ఇంకా ఎవరిని ఆశ్రయించలేదు. అనూహ్యంగా ఇలా మలుపు తిరుగుతోందేమిటి జీవితం? వీరికి నేను ఎలా నచ్చ చెప్పగలను? నేను ఒక సామాన్యుణ్ణే అని. ఇంతలో ఇంకొకరు వచ్చి నమస్కరిస్తూ, గురుమూర్త్యాస్త సాక్షాత్ భగవాన్ పురుషోత్తమ ఉత్తారయది సంసార తదుపేయప్లవేనతు. పురుషోత్తముడైన సర్వేశ్వరుడు ఆచార్యులుగా అవతరించి సంసార సాగరం నుండి దాటిస్తున్నాడు అన్నారు. కాదు, మీరేదో పొరపడుతున్నారు అని పాదాలు వెనక్కి లాక్కొని జంకుతూ చూస్తున్నాను వారి వైపు. క్రమంగా ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలా పెరుగుతున్నారు, చేతులు జోడించి వస్తూ. అంతలో ఇంకొకరు అన్నారు, కలౌ పునః పాపరతాభిభూతే సవుద్భవత్యాశ్రితవత్సలత్వాత్ అంటూ భక్తాత్మన విశ్వజనాన్ సుగోప్తుం విశ్వాదికో విశ్వమయో హి విష్ణు. కలియుగంలో సమస్త జనులని సంరక్షించడానికి సర్వేశ్వరుడు భక్తుడిగా అవతరిస్తాడట అని. నాకేమీ పాలుపోక స్థాణువులా నిలబడ్డాను వింటూ. అంతలో నిన్న విన్న కమ్మని కంఠం, ద్రావిడ భాషలో వేదసారం వెలుస్తుందని చెప్పే శ్లోకాన్ని ఆలపించిన కమ్మని కంఠం నా ఎదురుగా గోష్ఠిలా నిలబడిన వారి మధ్యలోంచి వినబడింది. కలౌ ఖలు భవిష్యంతి నారాయణపరాయణాః క్వచిత్ క్వచిన్ మహాభాగాః ద్రమిడేషు భూరిసః తామ్రపర్ణీ నదీ ఎత్ర అంటూ ఇంకా చదువుతుంటే ఇక ఆగలేక గబగబా ముందుకెళ్ళి ఆ కమ్మని కంఠం గల ఆయనని గుర్తించి చేతులు జోడించాను. ఆయన ఆశ్చర్యపోయి తాను చేతులు జోడిస్తూ, స్వామి ఏమైనా అడగాలా అన్నారు. కలికాలంలో నారాయణ పరాయణులైన భక్తులు జన్మిస్తారు, అందులో ద్రవిడ దేశంలో జన్మిస్తారు, అది కూడా తామ్రపర్ణి నదీ తీరాన అంటూ ఆయన చదివిన శ్లోకాలతో నాకేమిటో పారవశ్యం వచ్చేసింది. నాది ద్రవిడ దేశమే కదా, తామ్రపర్ణి నది కూడా నాకు తెలిసిన ప్రాంతంలోదే కదా, అది నాకు తెలుసు. అక్కడ మహానుభావులు అవతరిస్తారా? ఏమి భాగ్యం, ఏమి భాగ్యం
అయ్యా మాట్లాడరేం అన్న పిలుపుతో తెలివి తెచ్చుకొని, స్వామి మీరు గానం చేస్తున్న ఈ శ్లోకాలు ఏ గ్రంథంలో వండి, ప్రామాణికమైన గ్రంథమేనా అని అడిగాను. అయ్యో ఏ గ్రంథంలోవో తెలియదండి, మా పెద్దలు చదువుతుంటే నాకు నోటికి వచ్చేసాయి అంతేనండి అన్నారు ఆయన. కొంచెం నిరుత్సాహం కలిగింది. మీకు కంఠస్థమైన ఈ శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం ఏదండి అని అడిగాను. ప్రమాణపు దృఢత్వం తెలుస్తుందేమో అని. కృతే త్రిసూనుర్భగవాన్ త్రేతాయాన్ రఘునందన ద్వాపరే నందసూనుశ్చ కలో దేవ పరాంకుశ అని చదివారు ఆయన. కృతయుగంలో అత్రి మహర్షి కుమారుడైన దత్తాత్రేయుడుగాను, త్రేతలో దశరథ మహారాజు కుమారుడైన రామచంద్రుడుగాను, ద్వాపరలో నందగోపుడి కుమారుడైన శ్రీకృష్ణుడిగాను, కలిలో పరాంకుశులుగాను భగవంతుడు అవతరిస్తాడని శ్లోకభావం. ఆలోచిస్తూ బయటికి నడిచాను. కొంతమంది నన్ను అనుసరిస్తున్నారని గమనించాను కూడా. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ప్రవృత్తులలో ఉన్నవారింట జన్మించి ఉంటే, ఇక కలియుగంలో ఈ పరాంకుశ నామధేయులు ఎవరో కానీ చతుర్థవర్ణ ప్రవృత్తి గల ఇంట జన్మించి ఉండాలి అని అనిపించింది. ఈయనే తామ్రపర్ణి నదీ తీరాన జన్మించారా, లేక ఇంకా జన్మించలేదా? కలియుగంలో జన్మిస్తారని ఆ శ్లోకాల్లో ఉంది. కలి వచ్చేసింది కదా, ఏమో అయోమయంగా ఉంది. ఆ క్రతువు దగ్గరికి వెళ్తాను. భగవత్ సంబంధ ప్రవచనాలు వింటూ ఉంటే మనస్సు సుఖంగా ఉంటుంది. అదిగో బిగ్గరగా వినిపిస్తోంది. జీవాత్మకి పరమాత్మ అనుభవమే ఉత్తమ పురుషార్థం. కేవల ఆత్మానందం, లౌకిక సుఖ అనుభవం కూడా నీచ పురుషార్థాలే. అంటే పరమాత్మ అనుభవం కంటే తక్కువవే. చెరుకు రసాన్ని సంతృప్తిగా అనుభవించాలని కోరినవాడు చెరుకు గడ మొదలని చివరిని తీసేసి మధ్య భాగాన్నే ఆస్వాదించాలి. అలాగే లౌకిక సుఖాలని, ఆత్మానందాలని కూడా విడిచి పరమాత్మని అనుభవిస్తే అది నిరతిశయ ఆనందాన్ని ఇస్తుంది. పరమాత్మ అనుభవం అంటే ఆయన గుణాల్ని అనుభవించడం. పరమపదంలోనో వైకుంఠంలోనో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణమూర్తి గుణగణాలను తలచి తలచి అనుభవించవచ్చు. ఆయనకి గల అసంఖ్యాక కళ్యాణ గుణాల్లో మనం అనుభవించడానికి మిక్కిలి అనుకూలమైనవి సౌశీల్యం, సౌలభ్యం అనే గుణాలు. తానెంత గొప్పవాడైనా తక్కువ వారితో కలిసి ఉండగలిగితే దానిని సౌశీల్యం అంటారు. కంటికి కనిపించేట్లుగా ఉంటే సౌలభ్యం అని అంటారు. ఈ సౌశీల్య, సౌలభ్య గుణాలు శ్రీమన్నారాయణమూర్తి అవతరించి భువికి విచ్చేసినప్పుడు స్పష్టంగా ప్రకాశిస్తాయి. ఆ అవతారాల్లో కూడా కృష్ణావతారంలో ఆయన ప్రదర్శించిన సౌశీల్య సౌలభ్యాలు అనన్య సామాన్యమైనవి. ఉభయ విభూతి నాయకుడైన తాను సాధారణ గొల్లలతో తిరుగుతూ ఒక గొల్లవనితకు కుమారుడిగా ఉంటూ సౌశీల్యాన్ని ప్రదర్శించాడు. వారికి కంటికి కనిపించడమే కాదు, కట్టను, కొట్టను, తిట్టను అవకాశమిస్తూ సౌలభ్యాన్ని ప్రదర్శించాడు. గోపికలందరిళ్లలో ఎంత అల్లరి చేసినా, వారు ఎంతగా యశోదకి ఫిర్యాదులు చేసినా ఆమె నవ్వి ఊరుకోవడమో, నోటిమాటగా ఉరికే మందలించడమో చేసింది. కానీ అంతకు మించి శిక్షకి ఆమె సిద్ధపడలేదు. ఆమె తనకి శిక్ష వేస్తే వేయించుకొని, ఆమెకు సులభుడై దొరికిపోయి, తన సర్వశక్తిత్వాన్ని మరచిపోయి పరవశుడే ఉందామన్న ఆయన ముచ్చట తీరకపోయేసరికి స్వగృహంలోనే అల్లరి చేయడం ప్రారంభించాడు కృష్ణుడు. తట్టుకోలేని యశోద ఆయన వెంటబడి దొరకపుచ్చుకొని ఒక సన్నని ముడులున్న తాడుని సంపాదించి దానితో అతని ఉదరానికి బంధం వేసి ఒక రోలికి కట్టేసింది. చిన్న చిన్న ముడులు గుచ్చుకుంటూ ఉంటే తాడు చిన్నదవడం వల్ల రోటికి అంటుకుపోయినట్లు ఉండిపోవలసి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడట ఆ చిన్ని కృష్ణుడు. యశోదకి జాలి కలిగినట్లు లేదు. దామ్నా వైచోదరే బద్ధ్వా ప్రత్యాభద్నల్దులు కలే కృష్ణమక్లిష్ట కర్మాణం ఆచేదమమర్షిత యది సక్నోషి గచ్చత్వం అతి చంచల చేష్టిత ఇత్యుక్త్వాథ నిజం కర్మ సాచకార కుటుంబిని అని విష్ణు పురాణంలో వర్ణిస్తారు. దుడుకు పిల్లడా, చేతనైతే కట్టు విప్పుకుని వెళ్ళి చూద్దాం అని తన పని మీద వెళ్ళిపోయింది యశోద. సర్వశక్తిమంతుడైన స్వామి ఆ చిన్న తాడుని తెంపుకోలేడా? కానీ ఆ పని చేయలేదు ఆయన. అలా రోటికి ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయినాడు. ఏమి సౌలభ్యం, ఏమి సౌలభ్యం, ఏమి సౌశీల్యం, ఏమి సౌశీల్యం. చాలా అందంగా హృద్యంగా చెప్తున్నారు ఈ వక్తలు ఎవరో కానీ
భగవంతుడింతటి సౌలభ్య సౌశీల్యాల్ని ప్రదర్శిస్తున్నాడే, ఇంతకు మించిన వారు ఉంటారా? ఏమో ఉంటారేమో. గురువుగార్లకి తమ తమ శిష్యుల విషయంలో కూడా ఈ మాత్రపు సౌలభ్య సౌశీల్యాలు ఉండకపోతే ఎలా? ఇంకేదో చెప్తున్నారా వక్త. శ్రీకృష్ణుని చేష్టలన్నీ మధురమే, ఆయన రూపము మధురమే, ఆయన వాక్కు మధురమే, ఆయన చరితము మధురమే, ఆయనే మధురం. నాకు ఒక ఆచార్యులు లభిస్తే ఆయన మధురంగానే ఉంటారు, ఆయన మధురంగానే మాట్లాడతారు. ఆ ఊహే ఆహా నాకెంత మధురంగా ఉన్నదో. ఆయన సౌశీల్య సౌలభ్యాలు పరమాత్మకున్న సౌశీల్య సౌలభ్యాల కన్నా ఎక్కువగానే ఉంటాయేమో. ఏమో తెలీదు. మాధుర్యం అంతా సౌశీల్య సౌలభ్యాల్లోనే ఉంటుంది. ఆహా ఎంత మంచి ఊహ, ఎంత మధురంగా ఉన్నది ఈ ఊహ అని ఇక్కడతోటి సౌశీల్య సౌలభ్యాల గురించి చెప్పుకున్నాం మనం. తర్వాత అధ్యాయం దక్షిణ దిశగా ప్రయాణం అని పేరు పెట్టారు మన ఆచార్యులు. ఇది కూడా మనం చదువుకుందాం. చీకటి పడుతూనే అప్రయత్నంగా ఆకాశంలో దక్షిణ దిశగా నా చూపు మరలిపోయింది. అదిగో అదిగో అక్కడే ప్రతిరోజు అగుపిస్తున్న ప్రదేశంలోనే పెద్ద వెలుగు. ఆకాశమంతా వ్యాపించి లేదు, ప్రాదేశికంగానే ఉన్నది. చంద్రుడు లేకుండా చంద్రుని వెలుగునంతటినీ ఓ ముద్ద చేసి ఒక చోట ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ ప్రకాశం. చూస్తున్న కొద్దీ చూడాలని అనిపిస్తోంది. ఈ రోజెందుకో మరింత ఆహ్లాదంగా తోస్తోంది. ప్రతిరోజు కాసేపు చూసి వెళ్ళిపోయేవాడిని మొదటి రోజైతే మరీ కొద్దిసేపే చూశాను. ఈరోజు మాత్రం తనివి తీరడం లేదు. ఆనందం ఎప్పుడూ ఇంకొకరితో పంచుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఓ మధుర పదార్థం తింటున్నా, అందమైన దృశ్యాన్ని చూస్తున్నా, కమ్మటి సంగీతాన్ని వింటున్నా, భగవద్గుణాల్ని ఆస్వాదిస్తున్నా, ప్రక్కనొకరుండి మనలాగే రసానుభవాన్ని పొందుతూ ఉంటే ఆ తీరే వేరు. ఇప్పుడు ఈ తేజస్సేమిటో నా ఒక్కడికే కనిపిస్తున్నట్లుంది, ఇంకెవరికి కనిపిస్తున్నట్లు లేదు. ఈ భావనని ఎవరితో పంచుకోగలను ఇంకా? అవును గాని నాకొక్కరికే కనిపిస్తూ ఉంటే నేను చూడనప్పుడు ఈ తేజస్సు ఆకాశంలో ఉంటున్నట్లా లేనట్లా? నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. అద్దాన్ని బోర్లించి పెడితే ఆ అద్దంలో ఏ ప్రతిబింబం కనబడుతుందో ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసుకుని అద్దాన్ని ఎదురుగా పెట్టుకుంటే ఆ అద్దంలో మనం ఎలా కనిపిస్తున్నామో ఎలా తెలుస్తుంది? మధుకవుల వారు అర్ధరాత్రి దాటింది, ఇంకా లోపలికి విచ్చేయరేం, మంచు పడి పడిసం వస్తుందేమో అన్న మాటలు వినబడి వెనుతిరిగి చూశాను. 2-3 స్వాములు గుమ్మల్లో నిలబడి చేతులు జోడించి పిలుస్తున్నారు. భారంగా లోపలికి కదిలాను. వీరి నమస్కారాలు, ఆదరణలు, సత్కారాలు భారం అయిపోతున్నాయి. ఇదివరకు స్నేహితుల్లా చనువుతో కలిసి ఉండేవారు. ఇప్పుడు నన్ను అందరూ ఉన్నత పీఠం మీద కూర్చోబెడుతున్నారు. భోజనం ప్రత్యేకం, శయనం ప్రత్యేకం, అన్నీ ప్రత్యేకాలు అయిపోతున్నాయి. ఇదివరకు కొంచెమైనా హాస్యోక్తులుండేవి నాతో. ఇప్పుడు నేనున్న ప్రాంతంలో పరస్పరం కూడా హాస్యోక్తులు ఉండడం లేదు. చర్చాగోష్ఠిలో కూడా యథేచ్ఛగా వారి వారి అభిప్రాయాల్ని వెల్లడించడం లేదు. నా వైపు సాభిప్రాయంగా చూసి ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇదంతా నాకు జ్యోతి ఆకాశంలో కనిపిస్తోందనే ప్రచారంతోనే ప్రారంభమైంది. నేను అడగకపోయినా బాగుండేది, మీకు కనిపిస్తోందా అని. ఇంతకీ ఆ జ్యోతి ఏమిటో తెలియదు, ఎందుకు కనిపిస్తోందో తెలియదు, నాకే ఎందుకు కనిపిస్తోందో తెలియదు. ఏమైనప్పటికీ ఇక్కడ ఈ సత్రంలో ఉండలేనేమో. ఇంతవరకు ఆప్యాయంగా అనిపించిన ఈ స్థలం ఇప్పుడేదో క్రొత్తగా తోస్తోంది. ఉక్కిరి అయిపోతున్నట్లుగా ఉంది. పోని ఇంకొక సత్రంలోనికి మారదామా అంటే ఊరు చిన్నదే, ఆనాటి అయోధ్య అంత లేదు కదా ఈనాడు. శరవేగంగా నేను నా జ్యోతి వార్త పాకేస్తుంది. వారందరూ కూడా గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. అందుచేత ఇక ఈ సత్రంలోనే కాదు, అయోధ్యలోనే ఉండలేనేమో. ఎక్కడికి వెళ్తాను? అనుకున్న కాంచి, అవంతి, మధుర మొదలైన మోక్షపురులు 7 దర్శనం అయిపోయింది. ఈ అయోధ్యే చివరిది. ఆచార్య లాభం ఉంటుందేమో అని ఈ మోక్షపురి పర్యటన పెట్టుకున్నాను. ఇంతవరకు ఏమీ లేదు. లేకపోవడం ఏంటి? ఈ జ్యోతి దర్శనం నా మనోరథ మార్గదర్శనమేమో. భగవత్ సంకల్పాలు విచిత్రాలు కదా. ఆ జ్యోతి కనిపిస్తున్న స్థలానికి క్రింద భూమి మీద ఓ మహాపురుషుడు ఉన్నాడేమో ఒకవేళ. ఆయనే నాకు ఆచార్యుడు అవబోతారేమో ఎవరికి తెలుసు. అటువైపుగా నేను ఎందుకు ప్రయాణం చేయకూడదు? అవును, అంతే, అదే చేస్తాను. ఉదయాన్నే బయలుదేరి ఆ స్థలాన్ని చేరుకుంటాను. మహానుభావులు ఎవరైనా ఉండే ఉంటారనిపిస్తోంది.
మాగన్నుగా నిద్ర పట్టేస్తోంది ఈ ఆలోచనలతో. ఏవో గుసగుసలు వినిపిస్తుంటే తెలివి వచ్చింది. ఈ మధురకవి వారు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లే ఉంటారు. ఏంటై ఉంటుందా ఆలోచన? ఏమో, నాకైతే ఆలోచనలో ఉన్నట్లు అనిపించదు. ఏదో ధ్యానంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ధ్యానం అంటే ఉపాసన కదా. ఏమి ఉపాసిస్తున్నారో వారు? అలా అంతసేపు ఉపాసించే మహానుభావులంటావా వారు? రూపం చూస్తే అలాగే ఉన్నది. పెద్ద పెద్ద విశాల నేత్రాలు, పరమపదానికి మార్గం చూపిస్తున్నట్లున్న ఊర్ధ్వపుండ్రాలు, వ్రేలాడుతున్న చెవి తమ్మెలు, వాటికి అందమైన కుండలాలు, 60 సంవత్సరాల వయసు దాటుతున్నా చెదరని శరీర దాఢ్యం, పచ్చని పసుపు వంటి శరీర వర్ణం, మెడలో తులసిమాలలు, తెల్లటి ధోవతి, ఉత్తనీయాలు, అందమైన యజ్ఞోపవీతం, చెదరని చిరునవ్వు, ఎర్రని పెదవులు, పొడవైన నాసిక, గోష్పాదమంత శిఖ, మహాసాత్వికమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే పరమపదంలో ఉండవలసిన నిత్యసూరులెవరో ప్రమాదవశాన్నో స్వేచ్ఛతోనో వచ్చి అవతరించినట్లు అనిపించడం లేదు. సందేహం లేదు. ఏ జై విజయాది వైకుంఠ ద్వారపాలకులో, ఏ కుముదాది గణాధ్యక్షులో అవతరించి ఉండవచ్చు. సరే సరే, అవన్నీ ఊహలే. కానీ ఇంతకీ ఆయన ఏమి ఆలోచిస్తూ ఉండి ఉంటారో, లేదా ఉపాసిస్తూ ఉండి ఉంటారో అనవరతం ఊహకు అందడం లేదు. ఇందులో ఊహకు అందనంత ఏముంది? మనలాంటి సామాన్యులు ఎవరికీ కానరాని దివ్య జ్యోతి కేనోపనిషత్తులో దేవతలకి కనిపించిన తేజస్సులా వీరికి కానవస్తోందంటే వీరి ఉపాసనంతా భజేత్ సారతమం శాస్త్రం అన్నట్లు వేదశాస్త్ర సారమే అయి ఉంటుంది. అవునవును, యత్ సారభూతం తదుపాసితవ్యం అని కదా విధి. సారభూతమైన దాన్నే ఉపాసించాలి. అదేనండి అడుగుతున్నాను, వేదసారం అంటే ఏమిటని మీ ఉద్దేశము అని. వేదేశ సర్వై అహమేవ వేద్య అని వేద శబ్దాలన్నింటి చేత చెప్పబడేది నేనే అని కృష్ణుడు గీతలో చెప్పాడు కదండి. ఆ కృష్ణుడినే ఉపాసిస్తూ ఉండి ఉంటారు వీరు. కాదేమోనండి. తరచుగా ఈ మధురకవుల వారి నోటి వెంట ఆచార్య ఆచార్య అని అన్నట్లుగా పెదవుల కదలిక, చిన్న గుసగుస వినిపించేది. అందుచేత వీరు ఆచార్యోపాసన చేస్తూ ఉన్నారేమో. కావచ్చు కూడా. సాక్షాత్ నారాయణో దేవ కృత్యామర్త్యమయీం తను మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అన్నట్లు శ్రీమన్నారాయణుడే కదా ఆచార్యుడిగా అవతరించి లోకాన్ని ఉద్ధరించేది. అందుకే కదూ ఆచార్య దేవోభవ, ఆచార్యులే దైవముగా కలవాడు అవ్వాలి. దేవమివ ఆచార్యముపాసీత, ఆచార్యులను దైవము వలె ఉపాసించవలెను. గురురేవ పరంబ్రహ్మ, గురువుగారే పరబ్రహ్మ. ఆచార్యస్స హరిస్సాక్షాచ్చర రూపీన సంశయ, ఆచార్యులే నడిచి వచ్చే సాక్షాత్ మహావిష్ణువు, ఇందు సందేహం లేదు అని అనేక విధాలుగా శాస్త్రాలున్నాయి కనుక శాస్త్రసారం అంటే సాక్షాత్ ఆచార్యులే, ఆయననే ఉపాసించాలి. మరి ఈ మధుర కవులు తనకింకా ఆచార్యులు లభించలేదని అంటూ ఉండగా విన్నాను. ఏమండోయ్, భగవత్ సాక్షాత్కారం కోసం జప తప ధ్యానాలు చేస్తే ఆయన సంతోషించి సాక్షాత్కరించినట్లు ఆచార్యలాభం కోసం ఉపాసన చేస్తే ఆచార్యున్నే సాక్షాత్కరింపచేయుడు. అయితే మిరిమిట్లు గలుపుతున్న జ్యోతి స్వరూపం అని వీరు వర్ణిస్తున్న ఆ వెలుగు వీరి ఆచార్య సాక్షాత్కారానికి సూచన కాదు కదా. సూర్యుడు కనిపించడానికి ముందు జరిగే అరుణోదయంలా అంటారా ఆచార్యులు కనబడ్డానికి ముందు వీరికి జ్యోతి దర్శనం? ఈ వినిపిస్తున్న మాటలతో నా ఒళ్ళు జల్లుమంది, పులకలు వచ్చేస్తున్నాయి శరీరం అంతా. కంటి వెంట ధారగా నీరు కారిపోతోంది. ఆ తేజస్సు ఆచార్యులదే అని నాకు అనిపించినట్లుగానే వీరెవరో భాగవతోత్తములు నా పరోక్షంలో అనుకోవడం ఏమిటి? అది నాకు వినిపించడం ఏమిటి? అయ్యో అమ్మో, ఆచార్య దర్శనం దగ్గరికి వచ్చేస్తోంది. సూచనలు వచ్చేసాయి. వేసవి అవగానే వర్షం కురవబోతున్నదనడానికి గుర్తుగా కమ్మటి మట్టి వాసన వచ్చినట్లు మనస్సంతా ఆహ్లాదంగా తీయగా అయిపోయింది. ఎలా ఉంటారో మా ఆచార్యులు. మానవ రూపమే అయినా మానవాతీత ప్రవర్తన ఉంటుందా? లేక మామూలుగానే ఉంటారా? తపస్సులో ఉంటారా? తపస్సు ముగించి ఉంటారా? అందరిలా ఉంటూనే తపస్సు మానసికంగా నడుస్తూ ఉంటుందా? అందరిలా చూస్తూ మాట్లాడుతున్నా వారి మనసు సదా శ్రీహరినే స్మరిస్తూ ఉంటుందా? వారిని చూసి నేను మామూలు మానవుడే అని పొరపాటు పడను కదా.
విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతి యః యో గురౌ మానుషం భావం ఉభౌ నరకపాతినౌ అని కదా శాస్త్రం. విష్ణుమూర్తి విగ్రహాలను లోహములు అని భావించేవాడు, గురువుగారిని మానవుడే అని తలిచేవాడు ఇద్దరూ నరకంలో పడేవారే అని ఖచ్చితంగా చెప్పేసింది శాస్త్రం. నా వలన ఆ పొరపాటు జరగకూడదని భగవంతుని ప్రార్థించాలి. ఇక నేను నిద్రపోలేను. వెంటనే స్నానాదులు ముగించుకొని దక్షిణ దిశగా, ఆ దివ్య జ్యోతి కనిపించిన దిశగా బయలుదేరతాను. ఆ తేజోమూర్తిని దర్శిస్తాను. స్నానపానాలైనాయి. భాగవతోత్తముల ఆజ్ఞ తీసుకున్నాను. క్రతువు జరుగుతున్న ప్రాంతం గుండానే అయోధ్యనగర సరిహద్దులు దాటవలసి ఉన్నది. దర్శనం చేసుకుని ముందుకు సాగుతాను. ఇంత ఉదయాన్నే కూడా కమ్మని ప్రవచనాలు ఎంత చక్కగా వినవస్తున్నాయో. కథాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. లక్ష్మణ, భరత శత్రుఘ్నులతోనూ నీతోనూ కలిసి ఉండేది ఎన్నడో కదా అని రాముడు అంటున్నాడు. లక్ష్మణ భరతుల మీద ఎంతటి ప్రేమ ఉన్నదో రాముడికి, శత్రుఘ్నుడి మీద కూడా అంతటి ప్రేమే ఉన్నది. రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామి శేషభూతుడు. శేషభూతుడంటే ఏ సేవలు కావాలంటే ఆ సేవలు చేసేవాడు. కావాలి అని అడగనక్కర్లేకుండానే ఏ సేవలు కావాలో వాటిని ఊహించి మరీ చేసేవాడు. ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటాడు. భరతుడికి కూడా శేషత్వం ఉన్నా రామచంద్రమూర్తి పట్ల ఆయన ఆదేశాల్ని పాటించడానికి అవసరమైతే ఆయనకి దూరంగా ఉండడానికి కూడా సిద్ధమే. ఇది మరీ కష్టం. ప్రియుడి సంతోషమే తన సంతోషంగా భావించే ప్రియురాలు అతడి ఆదేశం ప్రకారమే అయినా అతడికి దూరంగా ఉండడానికి ఎంతటి విరహబాధ నోరుస్తుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. అది భరతుడి పరిస్థితి. శత్రుఘ్నుడిది శేషత్వమే, కానీ లక్ష్మణుడి శేషత్వానికి భిన్నమైనదే. భరతుడి శేషత్వానికి భిన్నమైనదే. ఒక యజమానికో సేవకుడుంటే ఆ సేవకుడికి సేవకుడిగా ఉండడంలోని వైలక్షణ్యం నోటితో చెప్ప సాధ్యం కానిది. యజమానికి నేరుగా సేవలందించే వ్యక్తికి ఎంతగా ఉపయోగపడగలిగితే అంతగా ఆ యజమానికి ఎక్కువ సేవలు అందుతాయి. రాజభటులు రాజుగారికి చక్కని సేవలు అందించగలగడానికి కారణం ఆ రాజభటుల భార్యలే. వారు తమ తమ భర్తల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటే అంత బాగా రాజసేవలు అమరుతాయి. అందుచేత రాజుగారికి కృతజ్ఞత అంటూ ఉంటే తన భటుల పట్ల అది అక్కడితో ఆగకూడదు. వారి భార్యలను అభినందించి సత్కరించే వరకు వెళ్ళాలి. రాజభటులది సేవ, రాజభటుల భార్యలది సేవకి పరాకాష్ట. అదేవిధంగా రాముడికి భరతుడు శేషభూతుడైతే శత్రుఘ్నుడికి రాముడి పట్ల ఉన్నది శేషత్వ పరాకాష్ట. భరతుడి పట్ల తన శేషత్వాన్ని ఎంతగా ప్రదర్శించాడో అయోధ్యకాండ మొదటి శ్లోకంలోనే తెలిసిపోతుంది మనకి. గచ్చత మాతులకులం భరతేన తదా నగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అని కదూ ఆ శ్లోకం. ఇదివరకే ఈ విషయాలు మనం కొన్ని చెప్పుకున్నాం. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు శత్రుఘ్నుడిని కూడా తన వెంట తీసుకుని వెళ్ళాడు అని కొందరు అర్థం చెప్తారు ఈ శ్లోకానికి. కానీ ఈ శ్లోకంలో భరతుడు తీసుకుని వెళ్ళాడు అని లేదు, శత్రుఘ్నుడు తీసుకుని వెళ్ళబడ్డాడు అని ఉన్నది. కలాన్నో కర్రనో ఖడ్గాన్నో ఒక అచేతన వస్తువుని తీసుకుని వెళ్ళినట్లుగా భరతుడు వెంట శత్రుఘ్నుడు కూడా తీసుకుని వెళ్ళబడ్డాడు. అధికారుల వెనక సేవకులు వెళ్తూ ఉంటారు. తప్పనిసరే కర్తవ్యం కనుక ఆ అధికారుల చేత తీసుకుని వెళ్ళబడుతూ ఉంటారు. ఏడుపు ముఖంతోనో పైకి నవ్వుతూ ఉన్నా మనసులో నిందిస్తూనో వెళ్తారా అధికారి వెనుక. శత్రుఘ్నుడు అలా తన కర్తవ్యం అని వెళ్ళలేదు భరతుడి వెంట. ప్రీతితో వెళ్ళాడు. నా స్వరూపం ఇది కదా అని వెళ్ళాడు. తన ఇష్టాయిష్టాల్ని విమర్శించకుండా తీసుకుని వెళ్ళబడినందుకు ఆహా, నేను నా శేషత్వాన్ని ప్రకటించడం కాకుండా భరతుడు నా పట్ల తన శేషిత్వాన్ని ప్రదర్శించాడే అని మహదానందంతో వెళ్ళాడు. తాను ప్రేమించిన వ్యక్తి ఆ ప్రేమని అంగీకరించడం ఒక తీరు, ఆ వ్యక్తి కూడా తనని ప్రేమించడం ఇంకో తీరు. శత్రుఘ్నుడు శేషత్వాన్ని ప్రదర్శించినట్లుగానే భరతుడు తన శేషిత్వాన్ని ప్రదర్శించడం శత్రుఘ్నుడికి పరమానంద కారణమైందని ప్రీతి పురస్కృత అనే పదం తెలియపరుస్తోంది. మనందరం ఆచార్యుల పట్ల అలాగే ఉండాలి. ఆయన భగవంతుడికి ఎంత శేషభూతుడో మనం ఆయనకి అంత శేషభూతులం అవ్వాలి. మన సేవల వలన ఆచార్యులు భగవంతుడికి మరిన్ని సేవలు చేసుకోగలగాలి. ఆచార్య, ఆ సేవ చేయనా, ఈ సేవ చేయనా అని అడిగి సేవలు చేసుకునే స్థితి నుండి ఆచార్యులే పిలిచి ఈ సేవ చేస్తావా,
కుదురుతుందా నీకు అనే దశకి ఎదగాలి. ఆ దశ నుండి నువ్వు ఈ సేవ చెయ్యి అని ఆజ్ఞాపించుకోగలిగే దశకి చేరుకోవాలి. అది శేషత్వ పరాకాష్ఠ అంటే. శత్రుఘ్నుడు మనకి నేర్పిస్తున్నది ఇదే. అయితే ఎక్కడి నుండి వస్తారు మనకు ఆచార్యులు? అది భగవదాధీనమే. ఎవరు ఎవరికి ఆచార్యులు అనే దానిని ఆయనే నిర్ణయిస్తాడు. భాగవతోత్తముల్ని ప్రేరేపించి వారి ద్వారా ఆచార్య దర్శనం చేయిస్తాడు. మధురమైన ప్రవచనం వింటూనే క్రమంగా అయోధ్య నగరాన్ని దాటేసి దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగిస్తున్నాను. ప్రవచనంలో విన్నట్లుగానే భాగవతోత్తముల ప్రేరణతో సాగుతున్నాను అని అనిపిస్తోంది. ఈ దివ్య తేజస్సు ఏదో నన్ను లాక్కుని వెళ్తోంది, కానీ అయోధ్యని విడిచిపెట్టాలని లేదు నాకు ఇప్పట్లో. శత్రుఘ్నుడు భరతుడి చేత తీసుకుని వెళ్ళబడినట్లు నేను కూడా ఆచార్యుల సన్నిధికి తీసుకుని వెళ్ళబడుతున్నానా? ప్రీతిగానే కదూ కదులుతున్నాను అని తనలో తాను అనుకుంటున్నారు మొదటి కవులు వారు. అలా అనుకుంటూ దక్షిణ దిక్కుకు ప్రయాణాన్ని కొనసాగించారు. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.